నర్సీపట్నం కాన్స్టిట్యున్సీకి ఎందుకు వచ్చాడని ఆలోచిస్తే అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ ఆయన లండన్కి వెళ్ళారంట. ఆ అదును చూసుకొని ఎవరో టీంతో అదంతా పెట్టించుకొని వచ్చాడు తప్ప ఆయన నిజంగా ఉండుంటే ఈ దరిదాపులకు కూడా వచ్చే వ్యక్తి కాదు. అందరికీ నమస్కారం, నేను మీ కిరాకార్పిని. నిన్న జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం నుంచి నర్సీపట్నం వరకు లేనిపోని జనాల్ని విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ లతో జనాల్ని గుమ్మికూడి ఏదో ఆయన కోసం జనాలందరూ ప్రాణాలు ఇస్తున్నారని క్రియేట్ చేశాడు. ఇప్పుడు ప్రస్తుతం నేను నర్సీపట్నంలో 2019 నుంచి 2024 మధ్యన బాగా నిర్మించాను అని చెప్పుకునే మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ దగ్గర ఉన్నాను. ఇక్కడ మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. ఏంటి అంటే 510 కోట్ల రూపాయలతో పూర్తి చేయాల్సినటువంటి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ కేవలం 10 కోట్ల రూపాయలతో మాత్రమే నిర్మించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి టెండర్లు ఇవ్వడం, వాళ్ళకి బిల్లులు ప్రవేశపెట్టకపోవడం, వాళ్ళ మధ్యలో వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఎక్కడ గమనిస్తే ఎవరైనా నిపుణులు కావచ్చు, ఎవరైనా దీని గురించి అవగాహన ఉన్న వాళ్ళు వచ్చినా కూడా ఇది ఎందుకు నిర్మించారు, ఇక్కడ ఉన్న గదులు ఏంటి అని కూడా చెప్పలేనటువంటి పరిస్థితి, షాక్ అవుతారు. ఇక్కడ చూస్తే తుప్పలు, తుప్పు పట్టినటువంటి ఇనుపు రాడ్లు, అరాకొరగా కట్టేటువంటి గోడలు తప్ప ఇది నిర్దేశించుకునే స్థాయిలో అసలు లేదు. నేను ఇప్పుడు ఇంకొక వైపు ఉన్నాను. ఏదైనా అలాంటి పరిస్థితి ఇందా చూపించినట్టే, బట్ ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి చూపిస్తాను చూడండి. మొత్తం ఎక్కడైతే పూర్తిగా చెరువు అయిపోయింది, ఏదైతే మెడికల్ కాలేజ్ నిర్మించాలనుకున్నారో ఆ భాగం ఈ వైపు అయితే పూర్తిగా నీళ్లు చేరి పాచి పట్టేసి పూర్తిగా ఎక్కడ చెరువు అయిపోయింది. ఎక్కడైతే కొన్ని ఇటుకలు ఎంత బలంగా కట్టించాడంటే జగన్మోహన్ రెడ్డి మాటల్లో బలం ఉన్నట్టు యాక్టింగ్ చేస్తాడు, కానీ ఎక్కడ ఉన్నటువంటి ఇటుకలు కానీ కొన్ని రాలిపోవడం జరిగింది, పైనుండే పెచ్చులు కూడా ఊడిపోవడం జరిగింది, అక్కడక్కడ కొన్ని రేకులు ఉన్నాయి. ఏది కూడా అసంపూర్తిగా ఉంది కానీ ఏది పూర్తి అవ్వలేదన్నమాట. సరే, ఈ పిల్లర్ మీద డేట్ కూడా రాసుంది. ఇక్కడ చూడండి, 01/10/2023 అంటే 1వ తారీఖు అక్టోబర్ 2023. అంటే అప్పుడు వేసినటువంటి పిల్లర్ ఇది, ఆయన దిగకు ముందు సంవత్సరం వేసినటువంటి పిల్లర్ ఇది. ఇంకా గమనించినట్లయితే ఏది కూడా, ఏ డిపార్ట్మెంట్ కావచ్చు, ఏ గది కావచ్చు, ఏ గోడ కూడా పూర్తి స్థాయిలో ఫినిష్ అవ్వలేదు. మరి ఫినిష్ అవ్వకుండా చాలా జాగ్రత్త పడినట్టున్నాడు ఆ మనిషి. ఎందుకంటే ప్రజలు ఆరోగ్యం కుదుటపడ్డా, ప్రజలు బాగుపడ్డా ఆయనకి ఇష్టం ఉండదు కాబట్టి ఇది కేవలం కొద్ది % డబ్బులు మాత్రమే ఖర్చు పెట్టి మిగతాదంతా కూడా మింగేసినట్టున్నాడు. అసలు ఎందుకు ఇది ఫినిష్ చేయలేదు అనేది కూడా ఎవరికి అర్థం కావడం లేదు. అలాంటి దానికి జగన్మోహన్ రెడ్డి వచ్చి నిన్న ప్రసంగం ఇవ్వడం, జనాలు చూసి నవ్వుకోవడం, ఇది ఎలా ఉందంటే అయ్యన్న పాత్రుడు గారు అసెంబ్లీకి రా అని గట్టిగా అరిస్తే అదేదో ఇక్కడికి వచ్చేస్తే నేను నీకు భయపడట్లేదు అని చెప్పడానికి వచ్చాడు తప్ప ఇక్కడ ఆయన చేసింది, ఇక్కడ అద్భుతం సృష్టించింది ఏదీ లేదు. అంటే పదే పదే అసెంబ్లీలో అయ్యన్న పాత్రుడు గారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అంటే 11 సీట్లు కూడా హాజరవ్వాలని చెప్పినప్పుడు అదేదో మైండ్ లో పెట్టుకొని అక్కడికి ఎలాగో పోలేము, మళ్ళీ ప్రశ్నిస్తారు, ఎక్కడికైతే ఓన్లీ సాక్షి పత్రిక, సాక్షి సోషల్ మీడియాని పెట్టుకొని ఆ ఊరికి, ఆ కాన్స్టిట్యున్సీకి వచ్చి జస్ట్ అలా కనబడేసి వెళ్ళిపోతే నేను ఎవరికి భయపడట్లేదు అనే సిగ్నల్ ఇవ్వడానికి వచ్చినట్టున్నాడు తప్ప ఆయన చేసింది ఏమీ లేదు ఇక్కడ. అయితే అసెంబ్లీలో అయ్యన్న పాత్రుడు గారు ఉంటేనేమో తన 10 మంది శాసనసభ్యులతో ఏ రోజు హాజరవ్వలేదు. పదే పదే స్పీకర్ గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు చెప్తానే ఉన్నాడు, ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ప్రజల ఓట్ల చేత గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరవ్వడం అనేది కంపల్సరీ అని చెప్పడంతో అక్కడ భయపడ్డాడు. నిన్న కూడా నర్సీపట్నం కాన్స్టిట్యున్సీకి ఎందుకు వచ్చాడని ఆలోచిస్తే అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ ఆయన లండన్కి వెళ్ళారంట. ఆ అదును చూసుకొని ఎవరో టీంతో అదంతా పెట్టించుకొని వచ్చాడు తప్ప ఆయన నిజంగా ఉండుంటే ఈ దరిదాపులకు కూడా వచ్చే వ్యక్తి కాదు. కాబట్టి మొన్న అయ్యన్న పాత్రుడు గారు నిన్ను అడిగారు, ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కమిషన్ సంబంధించినటువంటి ఆమోదం, ఆ పత్రం ఏదైతే ఆమోదం అనుమతి ఉన్నటువంటి పత్రం తీసుకురావయ్యా అంటే నేను ఇక్కడ పరిగెత్తుకుంటా వచ్చి ఏదో కలెక్టర్ పెట్టానంట సంతకం. కలెక్టర్ కి అంటే ఎన్ఎంసీకి సంబంధం ఏముంది? ప్రైవేట్ గా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు పెట్టించుకున్నటువంటి సంతకానికి దీనికి ఏ సంబంధం ఉంటది? అంటే ప్రజల్ని ఎన్నిసార్లు మోసం చేద్దాం అనుకుంటావు? ప్రజల్ని ఆ విధంగా మోసం చేపట్టే కదా మన నీకు 11 ఇచ్చారు. మళ్ళీ ప్రత్యక్షంగా చూడాలి అంటే ఇంతకన్నా ఏముంది నువ్వు చేసినటువంటి మోసం? ఏ పక్కన మెడికల్ కాలేజీలు ఫినిష్ చేసావు, ఎవరికి జీవనోపాధి కల్పించావు, ఎంతమంది స్టూడెంట్స్ ని డాక్టర్లు చేసావు, ఎంతమంది ఆరోగ్యాలని రక్షించావు, సొంత చెల్లినే కన్న తల్లినే బయటపడేసినోడివి, బాబాయినే పైకి పంపినోడివి, రక్త సంబంధాన్ని కాలదనిన నువ్వు ఈ రోజు బడుగు బలహీన ప్రజల ఆరోగ్యాన్ని రక్షించేటువంటి ఇలాంటి మెడికల్ కాలేజెస్ ఎందుకు పూర్తి చేస్తామని ఈ రోజు నేను కాదు ప్రజలు సూటిగా నిన్ను ప్రశ్నిస్తున్నారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణే నర్సీపట్నంలో ఉండేటువంటి ఈ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నిర్మాణమే. కాబట్టి ప్రజలారా, దీని మీద పూర్తి అవగాహన కావాలని నేను ఎంతో దూరం వచ్చాను. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.